దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుందాము. కొన్నిసార్లు మనము ఆరుబయట కూర్చుండి ఆకాశంలోని నక్షత్రములను చూస్తుంటాము. ఆకాశంలోని కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయని, విశ్వంలో ఈ భూమి చాలా చిన్నదని మనకు తెలుసు. మనము ఎంతో ఆశ్చర్యంతో ఈ విధముగా అనుకుంటూ ఉంటాము, ఓ దేవా, నీవు ఎంత గొప్పవాడవు, ఈ విశ్వం ఎంతో అద్భుతమైనది మరియు ఎంతో గొప్పది అని చెబుతాము. ఈ అనంత విశ్వంలో భూమి అనే చిన్న ధూళి కణములో నేను అతి చిన్న కణమునై ఉన్నాను. ఓ దేవా, మీ ప్రతినిధిగా మీ మహిమను ప్రకటించుటకు నేను ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నాను. కనుక ప్రభువా, నన్ను గురించి నాకు దీన మనస్సును మరియు స్పష్టమైన మనస్సును దయచేయండి అని మనము దేవునికి ప్రార్థన చెయ్యాలి. నేల మీద ప్రాకే ఒక చిన్న చీమతో నేను ఎందుకు మాట్లాడలేను? ఎందుకంటే నేను ఎంతో పెద్దవాడను. నేను ఒక మనిషిగా చీమ దగ్గరకు వెళితే భయముతో అవి పారిపోతాయి. నేను ఆ చీమతో మాట్లాడాలంటే నేను మొట్టమొదటిగా ఒక చీమనవ్వాలి. ఇదే ఏకైక మార్గము. అదే విధముగా దేవుడు మనతో మాట్లాడాలంటే ఏకైక మార్గము ఆయన మన వంటి వాడవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమును గమనించండి. మనమందరము ఈ సత్యమును అర్థము చేసుకొనుట ఎంతో సులభము. అదే విధముగా మనము ఇతరులకు పరిచర్య చేసే సమయంలో స్థానిక సంఘము గాని లేక ఇతర ప్రాంతములలో గాని మొదటి నియమం ఏమిటంటే మనము సమస్త విషయములలో వారి వలె అవ్వాలి. మనము దీనిని ఎప్పటికీ మరిచిపోకూడదు. యెహెజ్కేలు 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు చెప్పినట్లుగా వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి అన్న విధముగా ఉండాలి. ఇక్కడే దేవుని ముందు మన దీనత్వము వ్యక్తపరచబడుతుంది. స్నేహితులారా, మనము ఈ విధముగా ప్రార్థన చేద్దాము. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైన మీ ముందు ఎల్లప్పుడూ దీనత్వంతో బ్రతకడానికి మాకు సహాయము చేయండి. అందరితో మేము ఐక్యపరచబడుటకు మాకు సహాయము చేయండి అని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.